అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు మొదలుపెట్టింది. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. టీటీడీ ఉద్యోగాలు కావుంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో వారిపై చర్యలు మొదలుపెట్టింది టీటీడీ బోర్డు. తిరుపతి దేవస్థానంలో అన్యమతానికి చెందిన ఉద్యోగులపై టీటీడీ చర్యలు మొదలుపెట్టింది. ఉద్యోగంలో చేరిన సమయంలో హిందువులుగా ఉన్న వీరు మతం మార్చుకుని ఇతర మతానికి సంబంధించి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆ మతాల కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొంటున్నారు. టీటీడీకి ఉన్న పేరు ప్రతిష్టలను, తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను మంట కలుపుతున్నారని హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఉన్నపలంగా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి ఆలయ పవిత్రతే ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్యమత ఉద్యోగస్తులపై మొదటి చర్యకు శ్రీకారం చుట్టింది. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించి ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో. ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తుంటే వెంటనే వారిని బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వేటుపడినోళ్లలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, ఎస్పీయూ ఆయుర్వేద కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్లు సహా తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై వేటుపడిన ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు అధికారులు. అన్యమత ఉద్యోగులపై గత కొంతకాలంగా విజిలెన్స్ విచారణ సాగింది. టీటీడీ లెక్కల ప్రకారం 31 మంది అన్యమత ఉద్యోగస్తులు టీటీడీ విధులు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రాథమిక అంచనాకొచ్చింది. దీంతో వారికి గతేడాది నవంబర్ నెలలో టీటీడీ బోర్డు కొందరికి వీఆర్ఎస్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో అన్యమత ఉద్యోగులలో రిటైర్మెంట్కు దగ్గర ఉన్న ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవాలని మొదటి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒకవేళ వీఆర్ఎస్ వద్దు అనుకుంటే ప్రభుత్వ సంస్థల్లో బదిలీకి అంగీకారం తెలపాలని కోరింది. ఉద్యోగస్తులు 2 ఆప్షన్లలో ఒకటి ఎంచుకోక తప్పదని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి వద్ద జీతం తీసుకుంటూ కనీసం ప్రసాదం తినేందుకు సైతం ఇష్టపడేవారు కాదు. ఇక తిలక ధారణ అసలే చేసేవారు కాదు. దీంతో వారిపై అనుమానం వచ్చిన కొందరు హిందూవాదులు నిఘా పెట్టారు. అప్పట్లో 74 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆ వీడియో కాస్త అప్పట్లో వైరల్ గా మారింది. వారిపై వేటు వేయాలని బలమైన డిమాండ్ తెరపైకొచ్చింది. టీటీడీ సైతం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే సమయంలో ఉద్యోగస్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ నిర్ణయం మూలన పడింది. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో మరోమారు అన్యమత ఉద్యోగస్తులు రెచ్చిపోతున్నారు. ఇంకేముందిలే, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్నారేమో, చర్చీలకు బహిరంగంగానే వెళ్తున్నారు. వెళ్లటమే కాదు, అక్కడికి వెళ్లి పాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ వీడియోలను హిందూ సంఘాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఈ ఉదంతం అనంతరం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మొదటి సమావేశంలోనే హిందూయేతరులైన ఉద్యోగులను పంపించేందుకు సిద్ధమయ్యారు. ఈ కీలక నిర్ణయంతో అన్యమత ఉద్యోగస్తులను ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.